1 or 2 months బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో అందరూ విటమిన్ సి లిమ్సీ అని చెప్పి కొట్టుకు చచ్చేవారు. ఆ టైంలో ఒక్కొక్కరు 1-2 ట్యాబ్లెట్స్ కూడా వేసుకునేవారు. బట్ అది నేను కరెక్ట్ కాదు, అలా వేసుకోకూడదని చెప్పి వీడియో కూడా చేశాను. బట్ ఎవ్వడు వినలే. బట్ నేను ఇప్పుడు ఒక సిచ్యువేషన్ చెప్తాను చూడండి. నాకు నా బాడీలో ఓవర్ హీట్ అయ్యి కోల్డ్ సోర్స్ వచ్చాయని నేను అనుకున్నాను అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు విటమిన్ B12 అండ్ విటమిన్ సి డెఫిషియన్సీ ఉందని డాక్టర్ చెప్పారు. అప్పుడు నాకు ఈ న్యూరోబయోన్ అండ్ విటమిన్ సి ట్యాబ్లెట్ అదే లిమ్సీ సజెస్ట్ చేసి డైలీ ఒకటి కన్జ్యూమ్ చేయమని చెప్పారు. ఇప్పటికే నమ్ముతారా? ఎంత ట్రైనర్ అయినా సరే డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా వాళ్ళు రికమెండ్ చేయకుండా ఏవి కన్జ్యూమ్ చేయరు. మీకు తెలుసు మాకు వచ్చి అని చెప్పి కొంతమంది చేసుకొని వెళ్ళిపోతారు. బట్ ఒక్క సప్లిమెంట్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎందుకు ఇప్పుడు నువ్వు ఇలా చేసి చెప్తున్నావు అంటే మన హ్యూమన్ బాడీ అనేది ఒక ప్రీషియస్ థింగ్. చాలా మ్యాజిక్స్ అవుతాయి, చాలా మిరాకిల్స్ అవుతాయి. మీరు ఒక్క సప్లిమెంట్ ఏదో నచ్చింది తీసుకున్నారా, దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీరు బాధపడతారు, మీ పేరెంట్స్ కూడా బాధపడతారు. జస్ట్ ఏదైనా యూజ్ చేసే ముందు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరు గట్టిగా ఏం ఛార్జ్ చేయరు. జస్ట్ పోనీ ఈవెన్ ఒక మెడికల్ ఇప్పుడు ఫార్మసీ దగ్గరికి వెళ్ళని కన్సల్ట్ అయ్యి అడగండి ఎందుకు ఏంటి అని చెప్పి వాళ్ళు చెప్తా. ప్రతిసారి ఈడు చెప్పాడు ఆడ చెప్పాడు. జస్ట్ యూజ్ యువర్ బ్రెయిన్. థ్యాంక్ యూ.